సొంత భార్యకే గౌరవం ఇవ్వని వ్యక్తి రేపు రాష్ట్రంలోని ఇతర మహిళలను గౌరవిస్తారని మేము ఎలా నమ్మాలి? It doesn't show that a man he respects his own wife. How would we believe that he will respect other women? ఒక నాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి? ప్రజలకు సేవ చేయడమా లేక తన కుటుంబాన్ని గౌరవించడమా? ఈ ప్రశ్న ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఒక పెద్ద తుఫాను సృష్టిస్తుంది. కొద్ది రోజుల క్రితం మహిళా దినోత్సవం రోజున నటుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఒక సభలో పాల్గొన్నారు. అదే సమయంలో ఆయన భార్య సంగీత 26 ఏళ్ల వాళ్ళ వైవాహిక జీవితం తర్వాత ఆయనకు విడాకుల నోటీస్ పంపించారు. ఈ విషయం గురించి మీడియా విజయ్ ను ప్రశ్నించగా ఆయన అది పెద్ద విలువైన విషయం కాదు అని తేలిగ్గా కొట్టిపారేశారు. ఈ ఒక్క మాటే ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. సొంత పార్టీకే చెందిన మహిళా నాయకురాలు రంజనా నాచియార్ విజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆమె ఏమన్నారంటే 25 ఏళ్లకు పైగా మీతో కాపురం చేసి మీకు 2 పిల్లల్ని ఇచ్చిన మీ భార్యను మీ వివాహ బంధాన్ని విలువలేనిది అని ఎలా అంటారు? She was living with him for more than 25 years. His own wife, she delivered 2 kids. సొంత భార్యకే గౌరవం ఇవ్వని వ్యక్తి రేపు రాష్ట్రంలోని ఇతర మహిళలను పార్టీలోని కార్యకర్తలను గౌరవిస్తారని మేము ఎలా నమ్మాలి అని ఆమె సూటిగా ప్రశ్నించారు. It doesn't show that a man he respects his own wife. How would we believe that he will respect other women, the cadres, people? మహిళలకు ఎంతో చేస్తానని మీరు మేనిఫెస్టోలో పెడుతున్నారు, కానీ మొదట మీ ఇంట్లో ఉన్న మహిళలకు గౌరవం ఇవ్వడం ముఖ్యం కదా అని ఆమె అన్నారు. He give lot of manifesto for women, but it's more important to protect his own family first. తమిళనాడు నాయకుడు అవ్వడం కన్నా ముందు మీ కుటుంబాన్ని కాపాడుకోవడం, మీ భార్యను గౌరవించడం ముఖ్యమని ఆమె తేల్చి చెప్పారు. So first of all, he should respect his own family. That is more important than he become the leader of Tamil Nadu. రాజకీయ నాయకుడి వ్యక్తిగత జీవితం వేరు, రాజకీయ జీవితం వేరు అని చాలా మంది అంటారు. కానీ ఒక నాయకుడి నడవడిక, కుటుంబం పట్ల అతని వైఖరి సమాజంపై, ముఖ్యంగా యువతపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. ఈ సున్నితమైన అంశంపై మీ అభిప్రాయం ఏంటి? ఒక నాయకుడి వ్యక్తిగత జీవితాన్ని బట్టి అతని నాయకత్వాన్ని అంచనా వేయవచ్చా? కింద కామెంట్స్ లో చెప్పండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.